ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అప్రియోరి అల్గోరిథం కోసం అండ్ అసోసియేషన్ రూల్ కోసం ఈ 2 టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే అప్రియోరి అల్గోరిథం. ఈ అప్రియోరి అల్గోరిథం అనేది ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన ఐటమ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అసోసియేషన్ రూల్ ని జనరేట్ చేస్తుంది. ఇది మెయిన్లీ దేనికోసం డిజైన్ చేశారంటే డేటాబేస్ మీద వర్క్ చేయడానికి డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇది ఏం చేస్తుందంటే అసోసియేషన్ రూల్లోని ఒక 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి, స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉన్నాయా లేదా వీక్ గా కనెక్ట్ అయి ఉన్నాయా అని చెప్తుంది. ఈ అప్రియోరి అల్గోరిథం అనేది మనకి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ హ్యాష్ ట్రీ ఈ రెండింటిని యూజ్ చేస్తుంది. ఎందుకు అంటే ఏదైతే ఐటమ్ సెట్ తీసుకున్నామో ఆ ఐటమ్ సెట్ యొక్క అసోసియేషన్స్ ని ఎఫిషియెంట్ గా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది రిపీటెడ్ గా అయిన ప్రాసెస్ అనమాట. ఎలా అంటే ఒక పెద్ద డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ పెద్ద డేటా సెట్ లోని ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసిన ఐటమ్స్ అన్నిటిని మళ్ళీ అలా తీసుకుంటూ రావాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ అల్గోరిథం ని డిజైన్ చేసింది ఎవరు అంటే ఆర్ అగర్వాల్ అండ్ శ్రీకాంత్. ఎప్పుడు అంటే 1994లో. ఈ అల్గోరిథం అనేది ఎక్కువగా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ లోని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ మనకు ఉంటాయి కదా మార్కెట్ లోని. సో ఏవైతే కొన్ని ప్రొడక్ట్స్ ని మనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నాం అనమాట. సో దాంట్లో మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది అర్థం అవ్వాలంటే మీకు ఎగ్జాంపుల్ చూస్తేనే బాగా అర్థమవుతుంది. ఇది మనకి ఇంకా హెల్త్ కేర్ లో కూడా యూజ్ అవుతుంది. ఒక మెడిసిన్ ని లేదా ఒక డ్రగ్ ని పేషెంట్ కి ఇచ్చామనుకోండి, అది ఎలా రియాక్షన్ అనేది చూపిస్తుంది, దాన్ని డిజైన్ చేయడం, ఆ రియాక్షన్ అనేది దాన్ని ఫైండ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అసలు ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అనేది ఏంటి అంటే ఏదైతే ఒక ఐటమ్ ఉందనుకోండి, ఆ ఐటమ్ కి ఒక థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి 2 ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అనుకుందాం. ఆ 2 మనకి కలిపి ఉన్నాయి. ఏ అండ్ బి 2 కలిపి ఉన్నాయి. సో ఏ అనేది వేరేగా తీసుకున్నా, బి అనేది వేరేగా తీసుకున్నా 2 కూడా ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్సే అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఏకి ఇక్కడ మనకి 1 2 3 4 5 అని చెప్పి 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బికి 2 3 7 అని 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ అండ్ బిలో చూసుకుంటే 2 3 రెండిట్లో రిపీట్గా వచ్చాయి. సో ఈ 2 and 3 అనేవి ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్. ఈ అప్రియోరి అల్గోరిథం సాల్వ్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే స్టెప్ 1లో ఏం చేస్తున్నామంటే ఏదైతే డేటాబేస్ తీసుకున్నామో ఆ డేటాబేస్లోని ఐటమ్ సెట్స్ అన్నిటిని కూడా మనం పెట్టాలి. సో వాటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం అందులో సేవ్ చేసుకోవాలి. అండ్ ఏం చేస్తున్నామంటే మినిమం ఏదైతే ఉందో దాన్ని తీసేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ ట్రాన్సాక్షన్ లోని దేనికైతే హయ్యర్ సపోర్ట్ ఉందో దాన్ని తీసుకుంటాం, దేనికైతే లో సపోర్ట్ ఉందో దాన్ని తీసుకోమన్నమాట. అండ్ స్టెప్ 3 ఏంటంటే ఏవైతే సబ్సెట్స్ కింద డివైడ్ చేసామో వాటి రూల్స్ ని ఫస్ట్ ఫైండ్ చేయాలి. వీటికైతే హై కాన్ఫిడెన్స్ వాల్యూ ఉంది లేదా థ్రెషోల్డ్ వాల్యూ అనేది దేనికి హై ఉంది ఆర్ మినిమం దేనికి ఉంది అని చెప్పి మనం ఫైండ్ చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే రూల్స్ ప్రకారం సార్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే దాని వర్కింగ్ అండ్ దాని ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా, టేబుల్లోని ఐటమ్స్ యొక్క టీఐడి అనమాట, ఐడి అండ్ ఐటమ్ సెట్స్ ఏ ఉన్నాయి, ఐటమ్ సెట్స్ తీసుకున్నాం. T1లో ఏబి ఉంది, ఏ అండ్ బి ఉన్నాయి, T2లో బి అండ్ డి ఉన్నాయి, ఇలా అనమాట అన్ని సేవ్ అయ్యి ఉన్నాయి. మినిమం సపోర్ట్ అనేది మనకి 2 ఇచ్చారు. సో ఇక్కడ మినిమం సపోర్ట్ అనేది 2 ఇచ్చారు, మినిమం కాన్ఫిడెన్స్ అనేది 50% ఇచ్చారు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ని ఫైండ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే క్యాలిక్యులేటింగ్ C1 అండ్ L1. ఇక్కడ ఏంటంటే మనం సపోర్ట్ కౌంట్ ని ఫైండ్ చేస్తున్నాం. ఒక్కొక్క ఐటమ్ కి మనం సపోర్ట్ కౌంట్ ని ఫైండ్ చేస్తున్నాం. అందువల్ల ఈ టేబుల్ ని మనం క్యాండిడేట్ సెట్ అంటాం లేదా C1 అంటాం. ఇక్కడ మనకు టేబుల్ కనిపిస్తుంది కదా, ఇది C1 టేబుల్ అనమాట. ఐటమ్ సెట్ ABCD మనకి 5 ఉన్నాయి. 5 అక్కడ వేరియబుల్స్ 5 ఉన్నాయి. సో ఐటమ్స్ అనేవి మనకి 5 ఉన్నాయి. సో ఏ ఉన్నవి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో 6 రాసుకున్నాం. బి ఉన్నవి 7 ఉన్నాయి. అండ్ సి ఉన్నవి 5 ఉన్నాయి. డి ఉన్నవి 2 ఉన్నాయి. ఈ ఉన్నది అయితే ఒక్కటే ఉంది, T8లో మాత్రమే ఈ ఉంది. సో అలా సపోర్ట్ కౌంట్ రాసాం. ఇది C1. నెక్స్ట్ ఏంటి అంటే L1 అనేది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసినవి మనం రాసుకోవాలి. మినిమం సపోర్ట్ ని తీసేయాలన్నమాట. సో ఇక్కడ లీస్ట్ గా యూజ్ చేసింది ఈ. సో ఈని తీసేస్తున్నాం. మినిమం సపోర్ట్ మనకి 2. సో 2 కన్నా తక్కువ ఉన్నవన్నీ తీసేయాలి. అలా తీగా వచ్చిందే L1, అది ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తున్నామంటే క్యాండిడేట్ జనరేషన్ C2 అండ్ L2.
C2 అండ్ L2 అనేది ఏంటంటే ఇప్పుడు A అండ్ B పక్క నుండి ఎన్ని ఉన్నాయి, A అండ్ C పక్క నుండి ఎన్ని ఉన్నాయి, A అండ్ D పక్క నుండి ఎన్ని ఉన్నాయి, అలా అనమాట. దాన్ని సపోర్ట్ కౌంట్ సేమ్ ఫైండ్ చేస్తాం. ఈ సపోర్ట్ కౌంట్లోంచి మనకి మళ్ళీ సేమ్ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ని రిమూవ్ చేస్తాం. మినిమం మనకి ఇందులోంచి మనం మినిమం సపోర్ట్ తీసేస్తాం అనమాట. మినిమం సపోర్ట్ లేనివి అంటే 2 కన్నా తక్కువనివని రిమూవ్ చేస్తాం. సో అలా రిమూవ్ చేయగా వచ్చింది మనకి మళ్ళీ C2. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డయాగ్రామ్సే చూడండి నేను చెప్తున్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ ABCDకి ఫైండ్ చేయాలి. ఇప్పుడు ABCD ఉన్నాయి మనకి ఉన్నవి. ఇప్పుడు C3 అండ్ L3 సేమ్ అలానే ఇప్పుడు 3 వేరియబుల్స్ తీసుకుంటాం అనమాట. ABC, BCD, ACD, ABD ఇలా తీసుకున్నాం. సో 2 కన్నా తక్కువనివన్నీ రిమూవ్ చేస్తాం. మనకు ఫామ్ అయింది ఏంటి అంటే ABC ఒక్కటే ఉంది. అండ్ ఇప్పుడు 4th స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఏదైతే తీసుకున్నామో సబ్సెట్ దానికి అసోసియేషన్ రూల్ని అప్లై చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ అసోసియేషన్ రూల్స్ కోసం మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ టేబుల్లో అన్నీ కూడా మనకు పాసిబుల్ అండ్ రూల్స్ అన్నీ కూడా రాసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, ఓన్లీ ABC కదా, ABC వచ్చింది. సో ABC ఉన్నవన్నీ కూడా రాసుకోవాలి. ఇక్కడ మనకి రూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఓన్లీ ABCకి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా రాసుకుంటాం. వీటన్నిటికీ సపోర్ట్ 2A వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సపోర్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కొక్క దానికి ABCA ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన రూల్స్ అన్ని రాసుకుంటాం. సో వాటికి రూల్స్ రాసుకున్నాక మనం ఏం ఫైండ్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు సపోర్ట్ A అండ్ B అని తీసుకుంటే బై A ఇలా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం రూల్స్ అంతా కూడా రాసుకుంటాం. ఇక్కడ A అండ్ B టెన్స్ టు C ఉంది కదా, సో దానికి సపోర్ట్ A అండ్ B అండ్ C బై A అండ్ B ఫస్ట్ వేరియబుల్ని రాసుకుంటాం అనమాట. సో అదే ఫార్ములా బేస్ చేసుకొని మనం దాన్ని రాసుకుంటాం అనమాట. సో A అండ్ B కాకుండా A అండ్ B ప్లేస్లో మనం ఇక్కడ B అండ్ C A ఉంటే అది యాడ్ చేసుకోవాలన్నమాట. అలా ఇక్కడ మనకి మినిమం థ్రెషోల్డ్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 50% ఉండాలి. సో 50% కన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేయాలి. ఇక్కడ టేబుల్లో కనిపిస్తుంది కదా, 50% కన్నా తక్కువ ఉన్నవన్నీ రిమూవ్ చేస్తే మనకి ఓన్లీ 3 ఉన్నాయి. A అండ్ B టెన్స్ టు C, B అండ్ C టెన్స్ టు A అండ్ C టెన్స్ టు B. ఈ 3 స్ట్రాంగ్ అసోసియేషన్ రూల్స్ అనమాట. సో ఇవి స్టెప్స్ ఒక అప్రియోరీ అల్గోరిథంని సాల్వ్ చేయాలంటే. ఈ అప్రియోరీ అల్గోరిథం యొక్క అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఒక పెద్ద డేటా సెట్ తీసుకున్నాం అనుకోండి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి జాయిన్ చేయాలన్నా ప్రూవ్ చేయాలన్నా ఈ అల్గోరిథంలోని చాలా ఈజీ. అంటే ఇచ్చిన డేటా సెట్కి ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలన్నా ఒకళ్ళు రిమూవ్ చేయాలన్నా చాలా ఈజీ అవుతుంది. అండ్ డిసడ్వాంటేజ్ ఏమున్నాయి అంటే మిగిలిన అల్గోరిథమ్స్తో చూసుకుంటే అప్రియోరీ అల్గోరిథం అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది మల్టిపుల్ లైన్స్ని స్కాన్ చేస్తూ వస్తుంది కదా, అందుకని చెప్పి దీని పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ 2D చాలా హైగా ఉంటుంది. D అంటే ఇక్కడ డేటాబేస్లో ఉన్న హారిజాంటల్ విత్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసోసియేషన్ రూల్. ఈ అసోసియేషన్ రూల్ అనేది కూడా ఒక అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డేటా ఐటమ్ అనేది ఇంకో డేటా ఐటమ్తో డిపెండ్ అయి ఉంటే అండ్ దాన్ని బట్టి మ్యాప్ అయితే మనకి అక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక డేటా ఐటమ్స్ మధ్య రిలేషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. రిలేషన్ కానీ అసోసియేషన్స్ కానీ ఏదైనా అవ్వచ్చు. మన డేటా సెట్లో తీసుకున్న వేరియబుల్స్ మధ్య రిలేషన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఇది చాలా రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వేరియబుల్స్ మధ్య డేటాబేస్లో వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ అనేది ఓన్లీ పర్టికులర్ రూల్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పలేం. డిఫరెంట్ రూల్స్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఈ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి మెషిన్ లెర్నింగ్లో. ఇక్కడ మనం దేనికోసం ఎక్కువగా డిస్కస్ చేస్తాము అంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్, వెబ్ యూసేజ్ మైనింగ్, కంటిన్యూస్ ప్రొడక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. పెద్ద పెద్ద రీటైలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఐటమ్స్ మధ్య అసోసియేషన్ అనేది మనకి తెలియడం కోసం అని దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఒక సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ ఉంది అంటే మనకి అన్ని ప్రొడక్ట్స్ మాక్సిమం దొరుకుతాయి. సో వాటిని మనకు కావాల్సిన వాటిని పర్చేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కస్టమర్ వచ్చాడు, ఒక కస్టమర్కి బ్రెడ్ కొన్నాడు, ఒక కస్టమర్ వచ్చాడు బ్రెడ్ కొన్నాడు. సో బ్రెడ్తో పాటు వాడు ఏం చేయొచ్చు, ఇంకా బటర్ కొనుక్కోవచ్చు, ఎగ్స్ కొనుక్కోవచ్చు, మిల్క్ కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా కొనుక్కోగలడు. సో వాటిని అన్ని కూడా అవన్నీ ఒక షెల్ఫ్ దగ్గర ఉన్నాయి. అంటే బ్రెడ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని ఒక షెల్ఫ్లో ఉన్నాయి. సో వాటిని అన్నిటిని తీసుకొని బ్యాగ్లో వేసుకున్నాడు. కస్టమర్ 1 ఏం చేశాడంటే మీకు ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, మిల్క్, బ్రెడ్, బటర్ ఒక ఫస్ట్ కస్టమర్ తీసుకున్నాడు, వాడు బ్యాగ్లో వేసుకున్నాడు. కస్టమర్ 2 ఏం చేశాడంటే మిల్క్, బ్రెడ్, బటర్, సీరియల్స్, సో అది ఇంకో బ్యాగ్లో వేసుకున్నాడు.
సో నెక్స్ట్ థర్డ్ కస్టమర్ ఏం చేశారంటే సేమ్ మిల్క్ బటర్ బ్రెడ్ తీసుకున్నాడు. అండ్ కస్టమర్ ఇంకా చాలా కస్టమర్స్ ఉన్నారు, షుగర్ ఎగ్స్. అండ్ కస్టమర్ ఏం షుగర్ ఎగ్స్ తీసుకున్నాడు. ఈ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అనేది మనం మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎప్రియోరీ, సెకండ్ వన్ ఈక్లాట్ అండ్ థర్డ్ వన్ ఎఫ్పి గ్రోత్. ఈ 3 అల్గోరిథమ్స్ లో అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ అల్గోరిథమ్స్ కోసం ముందుకి డిస్కస్ చేద్దాం. ఎప్రియోరీ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అసోసియేషన్ రూల్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ అసోసియేషన్ రూల్ అనేది మెయిన్లీ ఏ కాన్సెప్ట్ మీద మనకి నేర్చుకోవచ్చు అంటే ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని నేర్చుకోవచ్చు. ఇఫ్ ఏ అనేది రైట్ అయితే అప్పుడు దెన్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ని మనం యాంటీసిడెంట్ అంటాము అండ్ దెన్ స్టేట్మెంట్ ని కాన్సిక్వెంట్ అంటాము. ఇలాంటి రిలేషన్షిప్స్ ని మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము అంటే కొన్ని అసోసియేషన్ రూల్స్ లోని, అంటే కొన్ని ఐటమ్స్ మధ్య అసోసియేషన్ రూల్ లోని ఇది ఎక్కువగా చూస్తాం. ఇఫ్ అండ్ దెన్ అనేది దీన్నే మనం సింగిల్ కార్డినాలిటీ అంటాం. ఇదంతా కూడా రూల్స్ ని క్రియేట్ చేయడం అండ్ ఐటమ్స్ ని ఇంక్రీజ్ చేయడం. ఐటమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఆటోమేటిక్ గా కార్డినాలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మనకి చాలా థౌజండ్స్ ఆఫ్ డేటా ఐటమ్స్ ఉంటాయి. సో వాటి మధ్య అసోసియేషన్ ని మెజర్ చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఈ అల్గోరిథం అనేది అసోసియేషన్ రూల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి చాలా మెట్రిసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే సపోర్ట్, కాన్ఫిడెన్స్, లిఫ్ట్ ఇలాంటివి అనమాట. అసలు ఒక్కొక్క దానికోసం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సపోర్ట్ అనేది ఏంటి అంటే ఏదైతే ఐటమ్ తీసుకున్నామో ఆ ఐటమ్ యొక్క ఫ్రీక్వెన్సీయే సపోర్ట్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ట్రాన్సాక్షన్ టీ ఉంది, ఐటమ్ సెట్ ఎక్స్ అనుకుందాం. డేటా సెట్ లోని ఎక్స్ అనేది ఒక పార్ట్. సో ఇప్పుడు దాన్ని ఎలా రాస్తామంటే సపోర్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ బై టీ. ఇది సపోర్ట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఏంటి అంటే మనం ఏదైతే రూల్ తీసుకున్నామో ఆ రూల్ అనేది ట్రూవా ఫాల్సా ఇలా తీసుకోవడం వల్ల ఎంత వరకు కరెక్ట్ అని చెప్పడానికి కాన్ఫిడెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఒక 2 ఐటమ్స్ తీసుకున్నాం, ఎక్స్ అండ్ వై అనమాట. అవి డేటా సెట్ లో ఉన్న ఐటమ్సే. సో దాని రేషియో అనేది ఎలా ఫైండ్ చేస్తాము అంటే కాన్ఫిడెన్స్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ కామా వై బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ వన్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ అనేది ఏంటి అంటే ఇది ఒక స్ట్రెంగ్త్. మనకి ఏ రూల్ తీసుకున్నా కూడా దానికి ఒక స్ట్రెంగ్త్ లా వర్క్ అవుతుంది అనమాట. ప్రతి రూల్ లో ఈ లిఫ్ట్ అనేది యూజ్ అవుతుంది. లిఫ్ట్ ఈక్వల్స్ టు సపోర్ట్ ఎక్స్ కామా వై బై సపోర్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సపోర్ట్ ఆఫ్ వై. ఇక్కడ లిఫ్ట్ వాల్యూ అనేది ఈక్వల్స్ టు 1 అయింది అంటే ఇక్కడ ఇఫ్ అండ్ దెన్ అనేది మనం చెప్పుకున్నాం కదా, యాంటీసిడెంట్, కాన్సిక్వెంట్ అనేది ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఇండిపెండెంట్ గా ఉన్నాయన్నమాట. అప్పుడు లిఫ్ట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. లిఫ్ట్ అనేది గ్రేటర్ దాన్ 1 అయింది అనుకోండి, ఒకదానితో ఒకటి డిపెండ్ అయి ఉన్నాయని అర్థం. అదే లిఫ్ట్ అనేది లెస్ దాన్ 1 అయింది అనుకోండి, ఒక ప్లేస్ లో ఇంకో ఐటమ్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని ఇది అర్థం. లిఫ్ట్ అనేది 1 కన్నా తక్కువ అయితే అంటే ఐటమ్ అనేది నెగిటివ్ లో ఉంది అని అర్థం అనమాట. ఈ అసోసియేషన్ రూల్ లెర్నింగ్ అనేది 3 టైప్స్ ఉంది. అప్రియోరీ అల్గోరిథం, ఈక్లాట్ అల్గోరిథం, ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం. అప్రియోరీ కోసం డిస్కస్ చేసాం కదా, ఈక్లాట్ అల్గోరిథం అండ్ ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం కోసం డిస్కస్ చేద్దాం. ఈక్లాట్ అల్గోరిథం అనేది ఏంటి అంటే ఈక్వివాలెన్స్ క్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. దీని మెయిన్ ఈ ఈక్లాట్ అల్గోరిథం అనేది ఏంటంటే ఈక్వివాలెన్స్ క్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అల్గోరిథం అనేది ఏం చేస్తుంది అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. దేనికోసం అంటే ట్రాన్సాక్షన్ డేటాబేస్ లోని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ని ఫైండ్ చేయడానికి ఇది యూజ్ చేస్తుంది అనమాట. డెప్త్ ఫస్ట్ సెర్చ్ ని ఇది ఏం చేస్తుందంటే ఎప్రియోరీ కన్నా ఫాస్టర్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎఫ్పి గ్రోత్ అల్గోరిథం. ఎఫ్పి గ్రోత్ అనేది ఏంటి అంటే ఫ్రీక్వెంట్ ప్యాటర్న్. ఇది అప్రియోరీ అల్గోరిథం యొక్క ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. ఇక్కడ డేటాబేస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ట్రీ స్ట్రక్చర్ లో ఫామ్ అయి ఉంటుంది. దాన్నే మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ ఆర్ ఫ్రీక్వెంట్ ట్రీ అంటాం. దీని పర్పస్ ఏంటి అంటే మనకి ఇంకా ఫ్రీక్వెంట్ ప్యాటర్న్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ అసోసియేషన్ రూల్ లెర్నింగ్. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ లోని, మెడికల్ డయాగ్నోసిస్, ప్రోటీన్ సీక్వెన్సెస్, ఇంకా క్యాటలాగ్ డిజైన్, లాస్ లీడర్ అనాలిసిస్, ఇలా చాలా దగ్గర మనం యూజ్ చేస్తున్నాం. ఇదంతా కూడా అప్రియోరీ అల్గోరిథం అండ్ అసోసియేషన్ రూల్ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.